హలో అండి, ఈరోజు వీడియో మన జుట్టుకి కలర్ వేసుకుంటున్నాం కదా. ఆ కలర్ వేసుకోకుండా మామూలుగా న్యాచురల్గా ఉండే వాటితో మీకు కలర్ ఎలా వేసుకోవాలో చూపెడదామని ఈరోజు వీడియో తీస్తున్నాము. ఇది చాలా బాగుంటుంది, అంటే మేము కూడా వాడుతున్నాం. చాలా బాగుంటుంది, మీరు కూడా వాడి చూడండి. దీనికి కావాల్సినవి అండి, ఇగో ఈ హెన్నా పౌడర్, నేనైతే ఇది వాడుతున్నాను. ఇది రంగోలీ హెన్నా పౌడర్ అండి, ఇది వాడుతున్నాను. లవంగాలు ఇగో ఇవి వేస్తున్నాను. టీ పొడి, ఇంకా ఒక నిమ్మకాయ, కొంచెం కరివేపాకు, అంటే జుట్టుకి మంచిది కదా అందుకని కరివేపాకు వేస్తున్నాను. అంటే చాలామంది వేస్తారు, నేను వేస్తున్నాను. ఇంకా ఇది చూసారు కదా, ఇదిగో మరగబెట్టి ఉంచుకున్నాను అనమాట నీళ్ళు. ఇప్పుడు వడగడతాను చల్లారాక. ఇందులో కరివేపాకు, లవంగాలు, టీ పొడి అవి వేసి మరగబెట్టుకున్నాను అనమాట. అవన్నీ వీటికి కావాల్సినవి ఇవి. చూసారు కదండి, ఇదిగో చల్లారిపోయింది, వడగట్టుకుంటున్నాను. కలర్ చూడండి ఎలా వచ్చి. చూసారు కదండి, ఇగో ఇది టీ పొడి, లవంగాలు, కొద్దిగా కరివేపాకు కలిపి మరగబెట్టుకున్న డికాషన్ అన్నమాట అండి ఇది. ఇంకా మీకు గోరింటా ఇది కలిపేసుకుందాం అన్న. వచ్చారు కదండి, ఒక గ్లాసు. రెండు గ్లాసులు. సరే కదా, అంటే మాకు మేము ముగ్గురం పెట్టుకుంటాం. ఇది మీకు ఒక్కరికి ఈ గ్లాస్ అయితే, ఇంకా చిన్న గ్లాసులు ఒక్కరికి, ఈ గ్లాస్ అయితే ఒక్కరికి సరిపోతుంది ఈజీగా. మేము ఈ 2 గ్లాసులు అంటే ముగ్గురం పెట్టుకుంటాం. అది ఒక నిమ్మకాయ చూసారా, ఇగో నిమ్మకాయ పిండుతున్నాను. చూసారు కదండి, ఈ డికాషన్ కలిపేస్తున్నాను. అంటే ఇది నైట్ నానబెట్టుకోవాలి, అందుకని నైట్ తీస్తాను అన్నమాట వీడియో. కొద్దిగా వేసి కలుపుకోండి, మళ్ళీ బాగా పలచగా అవ్వకూడదు, మనం పెట్టుకునేగా ఉండాలి. ఏ ఎన్న అయినా పర్వాలేదండి, ఏ ఎన్న పెట్టుకున్నా ఏ ఎన్న అయినా కలుపుకోండి. అంటే మేము ముగ్గురు ఉన్నాం కదా అందుకని ఎక్కువ కలుపుతున్నాం అన్నమాట. 2 ప్యాకెట్లు కలుపుతున్నాను. సరేగా, ఒక్క ఉండ కూడా లేకుండా కలుపుకోండి. ఒక్క ఉండ కూడా ఉండకూడదు.
ఇది ఇనప మూకుడు ఉంది కదండి, ఇదిగో దీనికోసం ప్రత్యేకంగా తీసుకున్నాను అన్నమాట. ఇందులోనే కలుపుకోవాలి. నేను అప్పుడే మూడు సార్లు పెట్టాను నేను. మరి 3 నెలలు అలా ఉంటుంది అంటారు, కానీ 3 నెలలంతా ఉండదు. నెలకు 20 రోజులకు ఒకసారి పెట్టుకోండి. బయట కలర్లు వేసుకుంటూ ఉంటే బాగొట్టలేదు కదా, అందులో కెమికల్స్ అన్నీ ఉంటాయి. మేము ఇది కదా అది వేసుకునే వాళ్ళం కానీ మానేసాం. మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదండి, ఇదిగో చెయ్యే ఇంత ఎర్రగా పండింది. ఇది మామూలుగా చేతులకి కాలికి కూడా పెట్టుకోవచ్చు. తలకి కలుపుకోవడానికి ఇది నీలాకుల పొడి ఉంటుంది కదా, ఇదిగో ఇది నీలాకుల పొడి. 1 స్పూను హెన్న అయితే 5 స్పూన్లు నీలాకుల పొడి కలుపుకోవాలి కదండి. ఇదిగో కలిపేసాను ఈ మూకులో. ఇది నల్లగా చూసారు కదా, ఇదిగో నల్లగా ఎలా వచ్చింది, ఇదిగో నల్లగా వచ్చింది. ఇదంతే, ఇలా మూసేసి కవర్తో నైట్ అలా ఉంచేయడం. దీనికి కవర్ తొడిగేయండి. సరే కదండి, ఇలా కవర్ తొడిగేయడమే. కవర్ తొడిగేసి పక్కన పెట్టు. చూసారు కదండి, ఇలా కవర్ తొడిగేసి నైట్ అంతా పెట్టి ఉంచేయడమే. ఉదయం అప్పుడు నీళ్ళాకుల పొడి కలుపుకొని తలకి పెట్టుకోవాలి. రేపు కలుపుతాను, కలిపాక మళ్ళీ మీకు చూపెడతాను. చూసారు కదండి, ఇదిగో ఇలా నల్లగా అవుతుంది అన్నమాట. నైట్ కలిపి నానబెట్టేసుకున్నాను, ఉదయం పెట్టుకోవాలన్నమాట. ఇది ఇందాక చూపించాను కదండి, అన్న తీసి కలపడం అన్నీ. అది తలకి పెట్టేసుకున్నాక 1 గంటన్నర 2 గంటలు ఉంచుకున్నాక ఇగో ఇది నీలాకుల పొడి. మీకు డిమార్ట్ కానీ విజేత కానీ వాటిలో దొరుకుతాయి, పెద్ద షాపుల్లో. అది తెచ్చుకుంటే అక్కడ తెచ్చుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, ఇలా కలుపుకొని పెట్టేసుకోవడమే. 1 గంట ఉంచుకుంటే చాలు. అది పెట్టుకున్నాక 2 గంటలు ఉంచుకొని కడిగేసుకోండి. కడిగేసుకున్నాక ఇప్పుడు ఆరనిచ్చి అప్పుడు ఇది పెట్టుకోండి. 1 గంట ఉంచుకుంటే చాలు. ఇది కంపల్సరీ పెట్టాలి. ఇంకా చూసుకోండి, ఇగో ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది. ఇలా ఇది మీరు పెట్టుకొని చూడండి. అలాగే మాకు పెట్టుకున్నాక ఎలాగా వచ్చింది చెప్పండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కొట్టండి. మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంకా వీడియోస్ ఇంకా వస్తాయి, చూస్తూ ఉండండి.